హలో ఎవ్రీవన్, ఇంటర్వ్యూకి ఏమైనా కాల్ వచ్చిందా? కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? డెఫినెట్లీ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఏ ఇంటర్వ్యూ అయినా కానీ అస్సలు ఆపర్చునిటీ వదలకండి. ఇంటర్వ్యూ దాకా వచ్చారంటే కొంచెం కష్టపడితే అయిపోయింది. దీనికి కావాల్సింది ఏం లేదండి, ప్రాపర్ ప్లానింగ్, ప్రిపరేషన్ అంతే. ఏంటి, ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నామో దానికి తగ్గ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడము, చక్కగా ప్రాక్టీస్ చేయడము, ఇంతే. ఇది అయితే సరిపోతుంది. ఏ ఇంటర్వ్యూ ఎంత కష్టం ఏమీ కాదు అసలు. నేను చాలా కాలేజెస్లో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్గా, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా నా జాబే ఇది. కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి మీకు ఇంటర్వ్యూ ఎలా విన్ అవ్వాలి కొన్ని చిన్న చిన్న సూచనలు మీకు ఇస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, హౌ టు విన్ అన్ ఇంటర్వ్యూని ఎలా విన్ అవ్వాలి, ఎలా గెలవాలి ఇంటర్వ్యూలో అంటే, దీనికి ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక అబ్బాయి చక్కగా బాగా ప్రిపేర్ అయ్యాడు ఇంటర్వ్యూకి, మంచిగా రెజ్యూమీ, సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని ఇంటర్వ్యూ హాల్కి వెళ్ళాడు. ఇంటర్వ్యూ హాల్కి ఎంటర్ అవ్వంగానే కింద పడ్డాడు. ఆయన సర్టిఫికెట్స్, CV ఇది అన్నీ స్కాటర్డ్ అయిపోయి ఉన్నాయి. జనరల్గా మనం ఏమవుతామో ఫీల్ అవుతాం కదా, అరే నేను ఇంటర్వ్యూకి శుభమాన్ మొదలు పెడితే ఇదేంటి కింద పడ్డాను, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇది అని చెప్పేసి. అబ్బాయి అలా కాదు, అన్నీ మెల్లమెల్లగా తీసుకుని నిలబడి ఒక చిన్న స్మైల్ తోటి ఫైనలీ ఐ హావ్ ఫాలెన్ ఇన్ ద రైట్ ప్లేస్ అన్నాడు. ఫైనలీ ఐ హావ్ ఫాలెన్ ఇన్ ద రైట్ ప్లేస్ అంటే మొత్తానికి నేను చివరికి ఈ మంచి ప్లేస్లో పడ్డాను అని తెలుగులో మీనింగ్. ఫైనలీ ఐ హావ్ ఫాలెన్ ఇన్ ద రైట్ ప్లేస్. ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకే క్వశ్చన్స్ అడగలేదు. ఎందుకు అంత చక్కగా రెస్పాండ్ అయ్యాడు ఆ అబ్బాయి? పాజిటివ్ యాటిట్యూడ్ చూడండి, అండ్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం చూడండి. ఇంతకన్నా క్యాండిడేట్ ఇంకెవరు దొరుకుతారని చెప్పి తీసుకుంది. కాబట్టి ఇంటర్వ్యూకి ఎప్పుడైనా కానీ మనము ప్రిపేర్ అయినా కానీ అక్కడ స్పాంటేనియస్గా అక్కడ సీన్ బట్టి మనము బిహేవ్ చేయడం, మాట్లాడడం చాలా మ్యాటర్ అవుతుంది. సరే, ఈరోజు ఇంటర్వ్యూ స్కిల్స్ వెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాము. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇవి తప్పకుండా నేర్చుకోండి, అండ్ వెళ్ళే వాళ్ళకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే నో అబౌట్ ద కంపెనీ గురించి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఏ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తున్నారు? అమెజాన్, గూగుల్, విప్రో, ఇన్ఫోసిస్, ఏ కంపెనీకి వెళ్తున్నారు ఇంటర్వ్యూకి? ఆ కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి. అంటే ఎలాంటి డీటెయిల్స్ అంటారా? హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ద కంపెనీ? ఫౌండర్ ఎవరు కంపెనీకి? ఆ కంపెనీ ఎన్ని ప్లేస్లో విస్తరించి ఉంది? అండ్ కంపెనీలో ఎంప్లాయీస్ ఎంతమంది? ఎలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు? కంపెనీ కాంపిటీటర్స్ ఎవరు? కంపెనీ అచీవ్ చేసిన మైల్ స్టోన్స్ ఏంటి? ఇలాంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎందుకంటారా? మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్లస్ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని, వాట్ డూ యూ నో అబౌట్ ద కంపెనీ? మా కంపెనీ గురించి మీకు ఏం తెలుసు? మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కదా, వదిలేసేయండి ఆ పాయింట్స్ అన్నీ. ఐ నో అబౌట్ దిస్ కంపెనీ, దిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సో అండ్ సో ఇయర్, ఫౌండర్ ఇస్ సో అండ్ సో, అండ్ బ్రాంచెస్ ఆర్ సో మెనీ బ్రాంచెస్ ఆర్ దేర్, ఎంప్లాయీస్ ఆర్ సో అండ్ సో. మీరు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా వదిలేయండి. దెల్ బి వెరీ మచ్ ఇంప్రెస్డ్. చాలా ఇంప్రెస్ అవుతారు మీరు ఎప్పుడైతే ఆన్సర్ చేస్తారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నో అబౌట్ ద కంపెనీ. సెకండ్ థింగ్ ఇస్ దట్ నో అబౌట్ ద సెలెక్షన్ క్రైటీరియా. సెలెక్షన్ క్రైటీరియా అంటే ఎలా సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ సెలెక్షన్ క్రైటీరియా ఏంటి? రిటన్ టెస్ట్ ఉందా? ఇంటర్వ్యూ ఉందా? ఇంటర్వ్యూ ఉంటే ఎలాంటి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ స్కిల్స్ గురించి స్పెషల్లీ నేను డాక్టర్ దేవికా భట్నగర్ ఛానల్లో ఒక ప్లేలిస్టే ప్రిపేర్ చేస్తాను. దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్, ఆ ఇంటర్వ్యూస్ని ఎలా ఫేస్ చేయాలి, చాలా టిప్స్ ఇచ్చాను మీకు. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఎలా ఆన్సర్ చేయాలన్నీ చెప్పాను. కొంచెం ఒకసారి చెక్ చేయండి, లేదా మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు, అండ్ కామెంట్ బాక్స్లో కూడా ప్లేలిస్ట్ ఇస్తాను. ఓకే, సో నో అబౌట్ ద సెలెక్షన్ క్రైటీరియా. సెలెక్షన్ క్రైటీరియా అంటే ఎలా సెలెక్ట్ చేస్తున్నారు. ఓకే, అది తెలిస్తే మీకు ప్రిపరేషన్ కూడా ఈజీ అవుతుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి, అకార్డింగ్ టు దట్ యుల్ బి ప్రిపేరింగ్. దీనికి ఏంటి ఉపయోగపడుతుంది అంటే కనుక జాబ్ డిస్క్రిప్షన్. ఏ కంపెనీ అని మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారంటే జాబ్ డిస్క్రిప్షన్ ఒకటి ఉంటుంది. అంటే జాబ్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం అడుగుతున్నారు, దేంట్లో నాలెడ్జ్ ఉండాలని అడుగుతున్నారు, ఎలా సెలెక్ట్ చేస్తారు, మొత్తం దీంట్లో ఉంటుంది. కాబట్టి జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి 1-2-3 సార్లు తరోగా చదవండి. సో అక్కడ మీకు సెలెక్షన్ క్రైటీరియా అర్థమైపోతుంది. ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండు తెలుసుకున్నాక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్, వాట్ షుడ్ ఐ సే? ఏం చెప్పాలి నేను? ఏం చెప్పాలంటే మీ గురించి మీరు చెప్పాలి. ఏం చెప్తారు? సెల్ఫ్ ఇంట్రడక్షన్. దీని గురించి కూడా ఒక వీడియో ఆల్రెడీ చేశాను. సెల్ఫ్ ఇంట్రడక్షన్ దేవికా భట్నగర్ అంటే మీకు ఇంగ్లీష్లో
హిందీలో, తెలుగులో కూడా ఉంది. 3 లాంగ్వేజ్లో చూశాను. వాట్ షుడ్ ఐ సే? స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి చక్కగా మాట్లాడండి. మీరు చదివిన చదువు, మీరు అచీవ్ చేసిన అచీవ్మెంట్స్, సక్సెస్, అండ్ మీరు చేసిన క్రాష్ కోర్సెస్, మీరు ఆ జాబ్కి ఎలా సూటబుల్, వాళ్ళేం అడుగుతున్నారు, మీరేమి ఇవ్వగలరు, ఆ రెండింటికి ఒక బ్యాలెన్స్ అంటే సమన్వయాన్ని కుదిర్చే విధంగా మీరు మాట్లాడాలి. అది వాట్ షుడ్ ఐ సే. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. బాగా ప్రిపేర్ అవ్వండి. దీనికి రాసుకోండి, బుక్ తీసుకొని రాసుకోండి ఏం చెప్పాలి. రాసుకొని ప్రిపేర్ అయ్యి అద్దం ముందు మాట్లాడండి, కెమెరా పెట్టుకొని ఇట్లా మాట్లాడండి. ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చక్కగా బ్లా 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 అంటూ మాట్లాడేస్తారు, ఫ్లాలెస్గా మాట్లాడేస్తారు. సో వాట్ షుడ్ ఐ సే. తర్వాత వెన్ షుడ్ ఐ సే. ఎప్పుడు మాట్లాడాలి, సమయాన్ని సందర్భాన్ని చూసుకుని మాట్లాడాలి. ఎప్పుడైనా ఇంటర్వ్యూయర్ కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు, అప్పుడు వాళ్ళని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. మొత్తం శాంతం చెప్పనియండి. చెప్పాక వాళ్ళు ఎప్పుడైతే ఫుల్ స్టాప్ పెడతారో అప్పుడు మీరు అందుకోండి. ఎందుకంటే ఎవ్రీ ఇంటర్వ్యూయర్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ స్టోరీ టు సే. వాళ్ళది ఒక కథ ఏదో ఉంటుంది, వాళ్ళది చెప్పాలనుకుంటే చెప్పనియండి. మీరు చెప్పకుండా మీరు అడ్డుపడితే కనుక ఆటోమేటిక్గా మీలో లిస్నింగ్ స్కిల్స్ లేవు, ఆ వినే జ్ఞానం లేదు అని అక్కడ వ్యక్తపరుస్తారు మీరు. కాబట్టి సో లెట్ దెమ్ స్పీక్. దెన్ ఆఫ్టర్ దట్ గివ్ ఎ పాజ్, చిన్న పాజ్, 1 సెకండ్ కానీ 2 సెకండ్స్ కానీ ఇచ్చి తర్వాత మాట్లాడండి. అది వెన్ షుడ్ ఐ సే. అండ్ హౌ మచ్ షుడ్ ఐ సే. ఎంత మాట్లాడాలి నేను, ఇంత మాట్లాడినా, ఇంత మాట్లాడినా, ఇంత మాట్లాడినా. దీనికి ఒక చిన్న ప్రిన్సిపల్ ఉందండి. ఆ ప్రిన్సిపల్నే 20:80 అనొచ్చు. 20:80 ప్రిన్సిపల్ ఫాలో అవ్వండి. ఇంటర్వ్యూయర్ 20% మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? క్వశ్చన్స్ అడుగుతారు. మహా అంటే మీరు మాట్లాడిన దాంట్లో ఏదన్నా డౌట్స్ ఉంటే ఇదేంటి అదేంటి అని అడుగుతారు. అంతకుమించి ఎక్కువ మాట్లాడరు వాళ్ళు. సో మనం మాట్లాడాల్సింది 80%. ఈ 80% మనమే మాట్లాడాలి. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన అభ్యర్థి మాట్లాడాల్సింది 80%. మొదలెట్టినామంటే ఏదైనా టాపిక్ ఏదైనా అడిగితే అంటూ ఎస్ ఆర్ నో అనే ఆన్సర్స్, షార్ట్ కట్ ఆన్సర్స్ అస్సలు తగదు. దానికి సంబంధించి ఎస్ సార్, ఐ కెన్ డూ దిస్, ఐ హ్యావ్ డన్ దిస్, ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ ఏరియా. అట్లా మీరు ఆ సెంటెన్స్ని అలా సాగదీస్తూ, అంటే బబ్లింగం లాగా కాదు, ఆ సెంటెన్స్కి సంబంధించి కొన్ని 4-5 సెంటెన్స్ కానీ ఆ పర్టికులర్ కాన్సెప్ట్ సంబంధించి అలా మాట్లాడాలి మీరు. సో 80% మీరు మాట్లాడాలి, 20% వాళ్ళు మాట్లాడతారు. కానీ 80% అనవసరంగా మాట్లాడొద్దు. ఏమేమి అవసరమో ఇంటర్వ్యూవర్స్కి, ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే మాట్లాడండి. వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా మాట్లాడండి. ఓకే. తర్వాత హౌ షుడ్ ఐ సే. ఎలా మాట్లాడాలి, నాకేం అర్థం కావట్లేదు. ఎలా మాట్లాడాలంటే ఇవి గుర్తుపెట్టుకోండి. థింక్ బిఫోర్ యూ రెస్పాండ్. మీరు మాట్లాడే ముందు, మీరు రెస్పాండ్ అయ్యే ముందు ఒకసారి ఆలోచించండి ఏం మాట్లాడాలి. ఒక చిన్న పాజ్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. బ్లైండ్గా మాట్లాడకండి. కొంచెం ఆలోచించుకొని మీరు చేసిన అచీవ్మెంట్స్ ఏంటి, మీ ప్రీవియస్ జాబ్ గురించి చెప్పండి, మీరు అకాడమికల్లో ఎలా విజయాన్ని సాధించారు, మీరు చేసిన ప్రాజెక్ట్ గురించి చెప్పండి. అలా ఆ క్వశ్చన్స్ అడుగుతారు. సో కాబట్టి కొంచెం ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. ఇక్కడ ఇంకొకటి, అవాయిడ్ రిపిటేటివ్ వర్డ్స్. ఎక్కువ రిపీట్ అవుతాయి చూడండి. యునో అంటారు చాలామంది. యునో వాట్ ఐ మీన్ టు సే, యునో ఐ హ్యావ్ డన్. యునో ఏంటి అసలు? యునో అంటే మీకు తెలుసా? యునో అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? లిటరలీ మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే. సో దాట్ ఈస్ ఇన్కరెక్ట్ ఇంగ్లీష్. ఎప్పుడు యునో అని మొదలు పెట్టొద్దు. అండ్ ఇంకా ఎక్కువ చెప్పాలంటే కనుక కొన్నిసార్లు మనము మాట్లాడేటప్పుడు ఇంక వేరే వర్డ్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాము. యా ఎస్ అఫ్ కోర్స్, ఇలాంటివి కూడా తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ, వాళ్ళు ఇంటర్వ్యూయర్. సో పొలైట్గా ఎస్ సార్, నో సార్, ఎస్ ఐ హ్యావ్ డన్ దిస్, ఐ విల్ డూ దిస్, ఐఎమ్ లెర్నింగ్ దిస్, ఐఎమ్ ప్లానింగ్ టు లెర్న్ దిస్. ఇలాంటివి ఇంప్రెసివ్గా అది ఆ లాంగ్వేజ్ యూస్ చేయండి. ఈ పాష్ లాంగ్వేజ్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. ఇంటర్వ్యూ హాల్ బయటకు వచ్చాక ఎక్కడైనా మాట్లాడండి. ఇక్కడ మాత్రం మీరు కొంచెం చూసుకొని మాట్లాడాలి. ఇది హౌ షుడ్ ఐ సే. ఈ 4 గుర్తుపెట్టుకోండి. వాట్ షుడ్ ఐ సే, వెన్ షుడ్ ఐ సే, హౌ మచ్ షుడ్ ఐ సే అండ్ హౌ షుడ్ ఐ సే. ఈ 4 కాకుండా ఇంకా కొన్ని విషయాలు మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, కంట్రోల్ యువర్ యాంగ్జైటీ. కొంచెం మనలో అందరిలో ఆందోళన, కొంచెం భయము, కడుపులో ఎలుకలు పరిగెత్తడము, బటర్ఫ్లైస్ ఫ్లై చేయడం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. అందరికీ ఉంటుంది యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీని కవర్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్తాను. ఎప్పుడైనా ఇంటర్వ్యూ హాల్కి వెళ్ళంగానే ఒక చిన్న చిరునవ్వు ఉంచండి.
ప్లెజెంట్ స్మైల్, నాట్ ప్లాస్టిక్ స్మైల్, ప్లెజెంట్ అండ్ కూల్ స్మైల్ పెట్టండి. దిస్ ఈజ్ గోయింగ్ టు కవర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. మీరు ఒక పాజిటివ్ వ్యక్తి, కాన్ఫిడెంట్ వ్యక్తి అని ఈ చిన్న స్మైల్ తెలియజేస్తుంది. కాబట్టి చిన్న స్మైల్. దాని తర్వాత ఈ కంట్రోల్ యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోవడానికి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? మీరు చాలా ఎక్కువగా మంచిగా ప్రిపేర్ అయ్యి ఎక్కువ ఓవర్ ఎగ్జైటెడ్గా ఉండి జాబ్ నాకే రావాలి, రాకపోతే ఏమైపోతుంది అలాంటి వదిలేండి. జరగబోయే దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఐ విల్ గివ్ మై బెస్ట్ అనుకోండి. ఆటోమేటిక్గా మీకు ఈ యాంగ్జైటీ ఈ ఆందోళన అనేది తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది. ఓకే, జస్ట్ కూలీ యూ అటెండ్ ఇట్, యూ గివ్ యువర్ బెస్ట్. నాకు వచ్చింది నేను చెప్తా అనుకోండి. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ ఏరియా ఇస్ రెజ్యూమే ప్రిపరేషన్ అండ్ CV. రెజ్యూమే అంటే ఏంటి, CV అంటే ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ నేను నేర్పించాను. ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ఈ రెజ్యూమే CV ఇది కొంచెం క్రిస్ప్గా మీలో ఉన్న స్కిల్స్ చక్కగా బయటపడేటట్టుగా అలా ప్రిపేర్ అవ్వండి. చక్కగా ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళండి. రెజ్యూమే CV ఇట్ విల్ రిఫ్లెక్ట్ వాట్ యు ఆర్. ఇది మీ గురించి మీరేంటి అనేది చక్కగా చెప్తుంది. సో కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ రెజ్యూమే అండ్ CV. అండ్ లాస్ట్ థింగ్ ఈజ్ దట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్. ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ 2 రకాలుగా ప్రిపేర్ అవ్వండి. ఒకటి టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా. టెక్నికల్ అంటే సపోజ్ మీరు ఇంజనీరింగ్ క్యాండిడేట్ కావచ్చు, MBA చేసి ఉండొచ్చు, లేదా డాక్టర్ మెడికల్ ఫీల్డ్లో అవ్వచ్చు, కామర్స్ ఫీల్డ్లో అవ్వచ్చు, ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి. టెక్నికల్గా కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు. ఆ క్వశ్చన్స్ కొంచెం ఏంటి, వాటి గురించి కొంచెం నాలెడ్జ్ ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్ళు అడగంగానే మీరు భయపడకుండా అరే ఇది ఎక్కడ అడిగారు నాకు తెలియదే, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ అని అనకుండా మీరు కొంచెం టెక్నికల్గా ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి నాన్ టెక్నికల్ అంటే HR రిలేటెడ్ క్వశ్చన్స్. HR రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా నాకు చాలా మంచి ఐడియా ఉంది. నెక్స్ట్ కమింగ్ వీడియోలో చేస్తాను మీకు. HR క్వశ్చన్స్ కొన్ని జనరల్గా అడుగుతారు, ఆ క్వశ్చన్సే ప్రిపేర్ అవ్వండి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మహా అంటే ఒక 5-10% బయట నుంచి అడగొచ్చు, మ్యాక్సిమం అవే అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ఏంటి, వాటికి ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి, ఇవి నేర్చుకోండి. అంతే సరిపోతుంది. ఇక ఏ ఇంటర్వ్యూ అయినా మీ చేతుల్లోనే ఉంటుందండి. ఇంటర్వ్యూ దాకా వచ్చాక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ ఇంటర్వ్యూని వదలకండి. మీరు గెలిచి తీరాలి, ఆ జాబ్ కొట్టుకుని తీరాలి. ఆఫర్ లెటర్తో మీరు బయటికి రావాలి. కాబట్టి ఇలా ప్రిపేర్ అవ్వండి. బై ది వే HR రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీ రెస్పాన్స్ని బట్టి నేను ఆ వీడియో విత్ ఆన్సర్స్ ప్రిపేర్ చేస్తాను. ఆమె క్లియర్? ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఇదే కాకుండా ఇంకా ఇంటర్వ్యూ స్కిల్స్ మీద నేను చాలా వీడియోస్ ప్రిపేర్ చేశాను. షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి, CV ఎలా ప్రిపేర్ చేయాలి, అండ్ CV కానీ రెజ్యూమేకి కవర్ లెటర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ వీడియోస్ ఆల్రెడీ నేను చేసి పెట్టాను. అది డాక్టర్ దేవికా భట్నాగర్ ఛానల్లో ప్లేలిస్ట్, ఏది ఇంటర్వ్యూ స్కిల్స్ ప్లేలిస్ట్లో ఉంది, లేదా జాబ్ స్కిల్స్ ప్లేలిస్ట్లో కూడా వెళ్ళి చూడొచ్చు మీరు. ఓకే, సో ప్రిపేర్ వెల్. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ మిస్ అవ్వకండి. యూ హ్యావ్ టు గ్రాబ్ యువర్ డ్రీమ్ జాబ్. దాట్స్ ఇట్. దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. ఈ వీడియోని ఇంటర్వ్యూకి వెళ్ళబోయే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటుంది, ఆ భయం అనేది పోతుంది. ఈ ఏరియాస్లో ఫోకస్ చేసి ఇది కొంచెం చక్కగా ప్రిపేర్ అయితే ఆటోమేటికలీ దే కెన్ విన్ ఎనీ ఇంటర్వ్యూ. ఏ ఇంటర్వ్యూని వాళ్ళు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఓకే, సో ప్రిపేర్ వెల్, గుడ్ లక్, హ్యావ్ ఎ బ్రైట్ కెరియర్.